సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడు అండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచీ మీద నిలబెట్టారట. అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా వినకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు. విను చూడు, విన్నది కన్నది నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం. కాదంటారా? గుడ్. బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్, థ్యాంక్స్ చెప్పాల్సిన నాన్నే కదా నాకు. ఓహో, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఎల్ అంటే మాస్టర్ ఆఫ్ లైఫ్. ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ. ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తానండి. Good morning to everybody. I am G. Murari. గుడ్ మార్నింగ్. Can I sit here? Oh, yes, take your seat. Thank you. మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపొస్తే ఏడుస్తున్నాను, నవ్వొస్తే నవ్వుతున్నాను. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి? 1980లో ఇదే ఆఫీస్కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువు ఏమిటి సార్? సి మిస్టర్ జి మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సిందే నీ సమాధానాలు కావు, ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, ఈ క్షణంలో ఈ ఉద్యోగం నీదవుతుంది. సిగ్గులేదు ఆ మాట అంటానికి? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయ ఉపన్యాసాలు. డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళు. నా దేశాన్ని, నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? ఏమిటి? ఏమైంది? ఏముంది, రోజు ఉండేదేగా. అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం, ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే బాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకు వాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా, హింసించానా? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. రైట్, నీకు ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మానే, అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు? చేయడుగా. వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్ తోనో ఆ సర్టిఫికెట్ తోనే రావాలి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా. ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం, అవినీతి అంతరించిపోతాయి, లంచాలు సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడిండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట. ఇంట్లోనే కూర్చోవాలి. మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తామని వార్నింగ్ పంపించాం కదా, వాడెందుకు వస్తాడు? తెలుగులోనే చెప్పారు కదండి, వాడు రాడు. వేచి చూడాలి. సాక్ష్యం తీసుకొచ్చారా? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి. రాలేదు సార్. రాలేదా? అవును సార్, సాక్ష్యం తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న అప్పీలు అతను రాకపోతే వ్యర్థమైపోతుంది. అతను దొరకపోతే సుందరరామూర్తికి ఉరిశిక్ష తప్పదు. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆ సాక్షిని చుట్టుపట్టుకుని న్యాయస్థానానికి నేను ఇచ్చుకొస్తాను. రాజారావు, ఎక్కడ నీ భర్త? ఇంట్లో లేరండి. అబద్ధం చెప్పకు. వాడు మోసం చేసి తప్పించుకుని పాతాళలోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను. చెప్పు, ఎక్కడ? మీరు కృష్ణమూర్తి గారా? అవును. నాగభూషణ మనుషులు నిజం చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అందుకు భయపడి నిన్న రాత్రి అనగా బయటికి వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. మీరొస్తే ఈ డైరీ మీకు ఇవ్వన్నారు. దీనిలో అసలు రహస్యం బయటపడుతుందట. గురువు మేమిద్దరం, నువ్వు అక్కడికి మళ్ళీ అడిగి డైరీ ఇచ్చేయి. ఇచ్చే గురు.
రాజారావు అమ్మా, టైం అయిపోయింది, ఇంకా లాభం లేదమ్మా. ఇదిగో సార్ డైరీ. ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి. మెలాడ్, కోర్టు వారి ఈ డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. కనుక ముద్దాయి సుందరరామమూర్తి దోషిని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందరరామమూర్తి నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. బాబు, నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మీ ప్రాణాలు కాపాడింది రజనీదేవి గారు. మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు, వీరికి. అక్కర్లేదు బాబు, కృతజ్ఞతల కోసం మనం ఈ పని చేయలేదు. మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షను అనుభవించడానికి వీల్లేదు. ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ. ఏం రాజమ్మ, ఏం భూషయ్యా, రజనీదేవిగా పేరు మార్చుకుని నగరాన్ని రక్షించే ధర్మదేవతవైపోయావా? నాగభూషణ్ రావుగా పేరు మార్చుకునే అధర్మాలను నీ సొంత ఆస్తిగా చెలాయించుకోవాలనుకుంటున్నావా? అవును, తరతరాలుగా తరచి చూస్తే అధర్మాందే ఇప్పుడు పై చెయ్యి, కనుక నాదే పై చెయ్యి అని అనుకోవటం నీ మూర్ఖత్వం. అయితే చెబుతున్నాను విను. నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయగలను. నిన్ను రక్షించగల మగవాడెవడు? ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మసాక్షి, నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ సాక్షి. వీడా నిన్ను కాపాడగలిగేది? అటు చూడు. వేరే నాగభూషణం, అర్జునుడొక్కడే 11 అక్షోణుల సైన్యాన్ని గడగడలాడించాడు, మర్చిపోకు. అది చూస్తాను. రాయ్, దీన్ని తీసుకెళ్ళి మన కారులో పడాయంట. నాగభూషణం, నువ్వు రజనీదేవి గారిని గొంతు బిసికి చంపుతానన్నావు. కానీ నేను నిన్ను పట్టుకోకుండానే, నీ ఒంటి మీద చేయి వేయకుండానే గుండె చంపుతాను. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగో, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటే? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకరు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు. రాయ్, ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలన్నదా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచి. నడిచా? అవును, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచి వెళ్ళని. చచ్చా, అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం 3 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరికి తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి.
కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందడుగు వేయాలి కానీ నిరాశతో వెనకడుగు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవడానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని వెళ్ళు. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. ఇదిగో అమ్మా, ఇంటికి ఖర్చులు కొంచెం. ఈ నెల ఎక్కువ చేయండి బాబు. నా జీతం పెరిగిందమ్మా. ఈ రోజు మా అమ్మ చేత్తో బ్రహ్మాండంగా వంట చేయాలి. తమ్ముడు చెల్లె తిరిగి వచ్చేసరికి అద్దరిపోవాలి. మిస్టర్ కృష్ణమూర్తి, ఇలా రండి, కూర్చోండి. వాళ్ళందరికి అన్ని తెచ్చారు, మరి నాకేం తెచ్చారు? సారీ సార్. టేక్ ఇట్. థ్యాంక్ యూ. అన్నయ్య, మరంతా ఇంటికి ఇచ్చేస్తే నీకే వద్దా? నాకు మీరు కావాలరా? మిస్టర్ కృష్ణమూర్తి, మీకు 2 లక్షలు ఇస్తాను, కావాలా? 2 లక్షల ఎక్కడేరా? నన్ను 2 లక్షలు పెట్టి ఇంజనీర్ చదువు చదివిస్తానన్నావు కదా, ఆ చదువు నేను చదవట్లేదు, ఆ 2 లక్షలు ఉంచుకో. ఇది చిన్న మనసు, పెద్ద ఆలోచనలు పెట్టుకో. అవును, నీకు పనిచ్చిన మేడం పేరేంటి? రజనీదేవి, మనందరికీ అన్నం పెట్టే దేవత. నమస్కారం అమ్మా రజనీదేవి గారు. చెప్పండి. వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది, చరిత్ర గలది. కానీ ఇప్పటి వరకు ఆ స్వామివారికి ఎటువంటి అలంకరణలు లేవు. అయితే అందువల్ల ఆ శ్రీవారికి బంగారు కిరీటం, వజ్రాల పిడిబాకు, వెండి తొడుగు తొడిగించాలని నా ఆకాంక్ష. అందుకని విరాళాలు కావాలి, అంతేనా? చిత్తం సంపోటి వాళ్ళు అదే ఉన్న ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి. దేవునికి విరాళాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళమన్నాను. తమరు క్షమిస్తే ఈ రోజుల్లో భగవంతుడి విలువ ఆ రాతి విగ్రహాల్లో లేదమ్మా, దానికి అలంకరించే ఆభరణాల్లో ఉంది, ఆరగింపు చేసే నేతి నైవేద్యాల్లో ఉంది. అవునమ్మా, ఈ రోజుల్లో డబ్బు, వైభవం, ప్రచారం ఉన్న దేవుడికేనమ్మా భక్తుల నివాళులు. నోరు ముయ్యండి. ఈ సృష్టికి జీవన ప్రదాత భగవంతుడని నమ్మి ప్రజలు ఇంకా భక్తితో బతుకుతున్నారు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పూజల కైంకర్యం కోసం ఆ భగవంతుణ్ణి విత్తగాన్ని చేయకండి. వెళ్ళండి. అందుకే దేశ పరిస్థితి తారుమారైపోయింది. బడికి వెళ్లే విద్యార్థి బతికి ఏమిటో అని మేము అల్లాడిపోతుంటే గుడిలో పనిలేని దేవుడి గురించి చర్చ ఏమిటి? ఇంతకీ మీరెవరు? నేను గాంధీ గారి 4వ శిష్యుడమ్మా. 4 సార్లు వారితో లాఠీ దెబ్బలుతున్నాను, 5 సార్లు జైలుకు వెళ్ళాను, 6 సార్లు ఆంగ్లేయులు ఎదిరించి పోరాడాను. గాంధీ గారు భుజం తగ్గిన శిష్యుడమ్మా. అందుకే నన్ను గాంధీ భుజం అంటారు. మీరచ్చం గాంధీ గారి లాగానే కనపడుతున్నారు. మహాత్ములు వచ్చిన పనేమిటి? ప్రజల కోరిక కాదనలేక ఈ ఊరి గాంధీ సెంటర్ లో శిలా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరిది? నాదే. మీద? అవును. దాని మొదటి చందా మీరిచ్చారంటే దాని కింద పాలరాతి పలకం మీద మీ పేరు చెక్కించాలని నా కోరిక. మీరింత సదుద్దేశంతో ప్రజల కోరిక కాదనలేక తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నే కాదంటానా? తప్పకుండా ఇస్తాను. కానీ మీరు బ్రతికుండగా కట్టించే మీ శిలా విగ్రహానికి కాదు, చచ్చాక ప్రజలు కట్టించే మీ సమాధికి. దేవుడి మీద బతుకుతున్నాడు, నీ దేశం మీద బతుకుతున్నావు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, మాకు చాలా పనులున్నాయి. ఆగండి. మీరు వెళ్ళిపోతున్నారే? మీరు చెప్పకుండానే అర్థమైందమ్మా. కన్న బిడ్డ పెళ్లికి మంగళసూత్రానికి కూడా ముష్టెత్తడం నా చేతకాంతనం అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను. పేదరికం పాపం కాదు, శాపం. అర్థమయ్యేది చెప్పండి. రేపే నా కూతురి పెళ్లి. నిజానికి నా దగ్గర తాళిపోటుకు కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తోచక, దిక్కు లేక. గుమస్తా గారు, మేడం, ఆయన వెంట వెళ్ళండి. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేంత వరకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించండి. అలాగమ్మా. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులను బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. 1,000 మంది నీ తొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నీ దాన్ని బయటికి తీస్తాను. చెప్పు. చెప్తాను. నన్నేం చేయి. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం.
నిజానికి హత్య చేసింది రజనీదేవి గారు రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. నేను డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పశువే మేలని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు